వెదవ ఆగరా లక్ష్మి, తొందరగా పరిగెత్తి వాడిని పట్టుకో పట్టుకో, వాడు పారిపోకూడదు, మన చేతిలో నుండి వాడు తప్పించుకోకూడదు. ఒరే దొంగ వెదవ ఆగరా. అవును సరస్వతి అక్క, వీడి ఈ రోజు మన చేతిలో నుండి తప్పించుకోవద్దు. ఒరే దొంగ వెదవ ఆగరా. కాసేపు ఈ చెట్టు చాటుకి దాక్కుంటాను, వాళ్ళిద్దరు పారిపోయాక మళ్ళీ నేను నా దారిన వెళ్ళిపోతాను అని ఆ దొంగ అనుకొని చెట్టు చాటున దాక్కొని ఉంటాడు. ఇక్కడే కదే కనిపించాడు ఆ దొంగ వెదవ. ఇక్కడ నుండి ఎక్కడికి మాయమయ్యాడు, వాడు కనిపించట్లేదు అంటే. ఏమో సరస్వతి అక్క, నాకు అదే అర్థం కావట్లేదు. వాడి కోసమే నేను వెతుకుతున్నాను, అయినా కానీ వీడు ఇక్కడ నుండి ఎక్కడికి మాయమయ్యాడో తెలియట్లేదు. సరస్వతి అక్క, కొంచెం ముందుకు వెళ్లి వెతుకుదాం పద, అటువైపు గనక వెళ్ళినట్లున్నాడు. అవునే లక్ష్మి, నువ్వు చెప్పింది నిజమే, పద అటువైపు వెళ్లి చూద్దాం, అటేమైనా వెళ్ళుంటాడేమో. సరస్వతి లక్ష్మి దొంగను వెతుక్కుంటూ వెళ్తాడు. దొంగేమో చెట్టు చాటున దాక్కొని ఉంటాడు. అమ్మయ్యా, వీళ్ళ చేతి నుండి అయితే తప్పించుకున్నాను.